ఈ సుక్సు నమూల్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఒక కప్పు స్ప్రౌట్స్ తీసుకున్నాము. ఇందులో అన్ని రకాల స్ప్రౌట్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ చూసినట్లయితే చూసుకోవచ్చు, ఈ రకరకాలు ఉన్నవి. ఒక స్ప్రౌట్స్ ఒక బౌల్ తీసుకున్నాం. ఒక ఉల్లిపాయ, సెసమే సీడ్స్ కొద్దిగా, అలాగే వెల్లుల్లి, సోయా సాస్ తీసుకున్నాం. వీటితో పాటుగానే బెల్ పెప్పర్స్ కూడా యూస్ చేస్తున్నాము కొద్దిగా. దాంతోపాటుగా స్ప్రింగ్ ఆనియన్స్ వాడతాము, అక్కడ నుంచి తీసుకుంటాను. అండ్ సాల్ట్ అండ్ పెప్పర్ కూడా గార్నిషింగ్ కోసం యూస్ చేస్తాను అనమాట. మొదటగా ఈ స్ప్రౌట్స్ని అలాగే డైరెక్ట్గా వాడేరు. వీళ్ళు దీన్ని ఏం చేస్తారంటే బ్లాంచ్ చేసుకుంటారనమాట. అంటే బ్లాంచింగ్ అంటే తెలుసు కదా, పూర్తిగా కుక్ చేయకుండా అల్దంతే స్టైల్ ఆ విధంగా వచ్చే విధంగా కుక్ చేయడం అనమాట. సో అందుకని ఆ బ్లాంచింగ్ కోసం అని ఫస్ట్ వాటర్ పెట్టేసుకుంటున్నాను. అవి వేడైపోతే స్ప్రౌట్స్ దాంట్లో వేసేసుకుందాం. అది బ్లాంచ్ ప్యారల్గా అవుతూ ఉంటుంది. మిగిలినవి రెడీ అయ్యేలోపు అది కూడా కుక్ అవుతుంది అనమాట. అండ్ కటింగ్స్లో ఫస్ట్ బెల్ పెప్పర్స్ తీసుకుంటున్నా. కొద్దిగా బెల్ పెప్పర్ వాడదాం. ఇది కూడా టాస్ చేసి వేసుకుందాం అందులో. ఓకే, చాలా చక్కటి డిష్, సింపుల్ సాలడ్, హ్యాపీగా అందరూ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. రెండవది ఏంటంటే ఒట్టి పచ్చి సాలడ్స్ లాగా కాకుండా ఇది కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది. కొంచెం కుకింగ్ ప్రాసెస్ కూడా ఉంటుంది కాబట్టి మరీ పచ్చి పచ్చిగా తింటున్నాము అన్న ఫీల్ లేకుండా కొద్దిగా ఉడికించుకొని ఫ్రై చేసుకొని తింటున్నట్లుగా ఉంటుంది. ఇందులో క్లాసిక్కి మనం చేస్తున్న కొద్దిగా డిఫరెన్స్ ఏంటంటే క్లాసిక్ స్టైల్లో ఈ క్యాప్సికమ్లు ఇట్లాంటివి ఏం వాడరు, ఓన్లీ స్ప్రౌట్స్ మాత్రమే వాడతారు. కానీ మనం మాత్రం కాస్త డిఫరెంట్గా బెల్ పెప్పర్స్ కూడా యాడ్ చేస్తున్నాం అనమాట. సో ఈ బెల్ పెప్పర్స్ కూడా ఏంటంటే కొద్దిగా అంత టాస్ చేసుకుందాం, ఆ పచ్చిదనం తగలకుండా ఉంటుంది. అందుకని ఇది కూడా కొద్దిగా వెలిగించేసుకుని అందులో టాస్ చేసి బెల్ పెప్పర్స్ని యూస్ చేద్దాం అనమాట. సో అది వేడయ్యేంత వరకు ఈ సైడ్లో పెట్టుకొని గార్లిక్ని మిక్స్ చేసేసుకుందాం. చాలా ఈజీగా అయిపోతుంది కదా, అందుకనే ఫాలో అవుతుండండి. జస్ట్ మిన్స్డ్ గార్లిక్, మిన్స్డ్ ఆనియన్ ఇవన్నీ కూడా వేసేసుకొని కలిపేసుకుంటాం అనమాట. ప్రతి చోట, ప్రతి క్విజీన్లోనూ, ప్రతి రెసిపీ స్టైల్స్లోనూ నిజానికి మంచి మంచి సాలడ్స్ ఉండనే ఉంటాయి. నాకు అనిపిస్తూ ఉంటుంది అలాంటి సాలడ్స్ మాత్రం మనం వీలైనన్ని ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి, నేర్చుకోవాలి అని. రీజన్ ఏంటంటే సాలడ్స్ ఆల్వేస్ హెల్దీ. అవి మనం అవాయిడ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఎన్ని రకాల సాలడ్స్ మనం తయారు చేసుకోగలిగితే అంత ఎక్కువ వెజిటబుల్స్ని, హెల్దీ ఫుడ్ని బాడీలోకి పంపించిన వాళ్ళం అవుతాము. కాబట్టి సాలడ్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. పేరు కూడా చాలా వెరైటీగా ఉంది కదా, సుక్సు నమూల్ అని. రెడీ అయిపోయింది. ఇది బాగా వేడైపోయింది చక్కగా. కొద్దిగా తగ్గాలి కూడా నిజానికి. సో ఇందులో ఇప్పుడు నేను స్ప్రౌట్స్ వేస్తున్నాను వాటర్లో. పాన్ కూడా రెడీ అయిపోయింది. కొద్దిగంత ఆయిల్ వేసి వీటిని రోస్ట్ చేసుకుందాం. కొద్దిగంత ఫ్రై అయితే చాలు, ఆ పచ్చి వాసన వెళ్ళిపోయే విధంగా ఇందులో వేసుకుందాం. చాలా చక్కగా ఫ్రై అవుతున్నాయి కదా, అలాగే అవనిద్దాం. కొద్దిగా అలా అయిన తర్వాత ఒక బౌల్లో తీసేసుకొని మిగిలినవి చేసుకోవచ్చు. ఇది కూడా చక్కగా బ్లాంచ్ అయిపోతుంది, చూస్తున్నాము. ఇలాగే ఈ బౌల్లో తీసుకొని సైడ్ తీసుకొని ఉంటున్నాము. అక్కడ ఇంగ్రీడియంట్స్తో పాటు పెట్టేసుకుందాం. సూపర్ అంతా అయిపోయింది. ఇది కానీ మాత్రం కాస్త టైం పడుతుంది. సో మనం కట్ చేసుకోవడానికి కొద్దిగా స్కేలియన్స్ కూడా కావాలి. స్కేలియన్స్ అంటే మనం స్ప్రింగ్ ఆనియన్స్ అంటాం కదా, అది కూడా కావాలి. ఇది కూడా ఒక ముక్క తీసుకుంటాను. సో దీన్ని కూడా కట్ చేసి దాంతోపాటు ఉంచుకుందాం.
అయిపోయింది కదా. సో దీన్ని కూడా పక్కన చేసుకుంటాం. ఇది పూర్తిగా మెత్తగా అయిపోకూడదు, అందుకని కొద్దిగా చూసుకుంటూ అలా ప్లాన్ చేసుకునే విధంగా పెట్టుకుందాం. ఒక్క 1 minute ఉంటే సరిపోతుంది. ఈలోపు మిగిలిన వెజిటేబుల్స్ని కూడా కట్ చేసేసుకుందాం. లాస్ట్ ఇంకా ఆనియన్ మాత్రమే మిగిలింది. కటింగ్ ప్రాసెస్ మొత్తం అయిపోయింది కదా, ఇంకా జస్ట్ మిక్సింగ్ మాత్రమే మిగిలిందనమాట. ఇక్కడ కూడా చక్కగా స్ప్రౌట్స్ అన్ని బ్లాంచ్ అయిపోయాయి, నీట్గా ప్రాపర్గా మనకు కావాల్సిన విధంగా వచ్చాయి అనమాట. సో మీకు కనిపించదు కాబట్టి ఇటు పెట్టుకుంటున్నాను. ఇందులోనే పట్టినా కూడా అట్లా ఉడుకుతూ ఉంటాయి. మొత్తం అంతా డ్రై అయిపోయి తడి లేకుండా వచ్చిన తర్వాత వాడుకున్నాం మనం. ఓకే, సో కటింగ్ ప్రాసెస్ అంతా కూడా అయిపోయింది. ఇవి కూడా బ్లాంచ్ అయిపోయాయి. మనం ప్రిపేర్ చేసుకోవడానికి సిద్ధపడిపోయాం. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ మన దగ్గర పెట్టేసుకొని ఒకటోటినే ఇందులో కలిపేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ కొద్దిగా సెసమి ఆయిల్ వేసుకోవాలి. సెసమి ఆయిల్లో సాల్ట్ అండ్ పెప్పర్ వేసుకుంటాం కొద్దిగా. సో మెయిన్ డ్రెస్సింగ్ కోసం ఇదే ఉపయోగపడుతుంది అనమాట. కొద్దిగా సాల్ట్ అండ్ పెప్పర్ కూడా కొద్దిగా వేసుకొని సోయా సాస్ మొత్తం అవసరం లేదు, కొద్దిగానే వేసుకుందాం. ఓకే, నీట్గా మిక్స్ చేస్తూ ఉన్నట్లయితే మంచి డ్రెస్సింగ్ రెడీ అయిపోతుంది అనమాట. ఓకే, రెడీ అయిపోయింది కదా. సో ఇందులో ఇప్పుడు ఫస్ట్ గార్లిక్ వేస్తున్నా. తర్వాత ఆనియన్స్ వేస్తున్నాం. అండ్ స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేస్తున్నాం. పెద్ద పెద్దగా అన్నీ అయిపోయాయి కదా, సరిపోయింది. నౌ ఆల్రెడీ మనం టాస్ చేసి పెట్టుకున్న బెల్ పెప్పర్స్ వేస్తున్నాను. దాంతోపాటు నీట్గా ఆరిపోయాయి కదా, ఈ స్ప్రౌట్స్ కూడా యాడ్ చేసుకుంటాం. ఓకే, పడాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పడిపోయాయి. దీన్ని చక్కగా పట్టుకొని టాస్ చేసుకోవడం. ఫైనలీ కొద్దిగా సెసమ్ సీడ్స్ కూడా వేద్దాం. ఈ సెసమ్ సీడ్స్ని లాస్ట్లో గార్నిషింగ్ కూడా వాడచ్చు అనమాట. మీరు గమనించారో లేదో, మన కొరియన్ ఫుడ్ ఎప్పుడైతే స్టార్ట్ చేయడం మొదలెట్టామో ఈ వారంలో మొత్తం ప్రతి దాంట్లో సెసమి ఆయిల్, సెసమి సీడ్స్ వాడుతున్నాం అనమాట. వాళ్ళంతా ఎక్కువ విరివిగా సెసమికి సంబంధించిన ఐటమ్స్ వాడుతూ ఉంటారు. సెసమి ఆయిల్ కావచ్చు, ఈ నువ్వులు, తెల్ల నువ్వుల నూనె ఇట్లాంటివి. సో ఆ విధంగానే వాళ్ళ డిషెస్లో కూడా మనం ఎక్కువ వాడుతున్నాం అనమాట. ఎనివే, ఇప్పుడైతే ఇది రెడీ అయిపోయిందండి. చక్కగా దీన్ని ప్రజెంటేషన్లో పెట్టి ఎలా ఉందో మీకు చూపిస్తాను. చూసి మీరు ఎలా ఉందో చెప్తారు. కానీ ఈలోపు ఇవన్నీ క్లీన్ చేసేసుకొని ఒకేసారి ప్రజెంటేషన్లో కలుస్తాను.